మహిళా సాధికారతకు ఆ నిలయం ఒక చిరునామాగా మారింది. 3 దశాబ్దాలుగా వేలాది మంది యువతులు మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతూ వారి స్వయం సమృద్ధికి తోడ్పడుతోంది. వృత్తి విద్యా కోర్సులో శిక్షణ ఇస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తూ నారీ లోకానికి కొండంత అండగా నిలుస్తోన్న విశాఖలోని మహిళా ప్రాంగణంపై కథనం. విశాఖ ఆరిలోవ పరిధిలోని పైనాపిల్ కాలనీలో ఉన్న మహిళా ప్రాంగణం 1992లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభమైంది. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మహిళా ప్రాంగణం 18 ఏళ్ల యువతుల నుంచి 40 ఏళ్లలోపు పేద మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి వృత్తి విద్యా కోర్సుల్లో నెల నుంచి 3 నెలల వరకు శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. శిక్షణ ఇవ్వడమే కాకుండా మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ వారి ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ మహిళా ప్రాంగణంలో నర్సింగ్, బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం వర్క్, మార్కెటింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇలా పలు రకాల వృత్తి విద్యా కోర్సుల్లో ఏడాది పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం నర్సింగ్, బ్యూటీషియన్ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతోందని విద్యార్థినులు తెలిపారు. నేను ఒడిషా నుంచి వస్తున్నాను. నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎక్కడికి జాబ్ చేయాలనగా దేనికైనా మనకు కంప్యూటర్ కోర్స్ అనేది కావాలి. సో అదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి నేర్చుకోవడానికి నేను వచ్చాను. నేను చిన్నముషవాడి నుంచి వస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. పారామెడికల్ చదువుతున్నా ప్రెసెంట్. ఇప్పుడు ఖాళీగా ఉండే కన్నా ఈ 3 months ఏదైనా కోచింగ్ నేర్చుకుంటే కొద్దిగా రేపొద్దున్న ఇంకా ఇంప్రూవ్ అవుతుందేమో అనిపించి ఈ సిస్టమ్ క్లాస్ జాయిన్ అయ్యాను. చాలా బాగుంది, బాగా చెప్తున్నారు కూడా. టైలరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాను. 2 months కోర్స్ ఇక్కడ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. దాని ద్వారా నుంచి బోటింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టైలరింగ్ నేర్చుకుంటున్నాను. మాకు ఇక్కడ హాస్టల్ సదుపాయం కూడా ఉంది. మేము ఇంట్లో ఉండి ఏమి చేసుకోలేకుండా ఖాళీగా ఉంటున్నాం మ్యారేజ్ అయిపోయి పిల్లలతోని. కానీ ప్రభుత్వం ద్వారా మాకు ఇది ఒక మంచి అవకాశం అని మేము భావిస్తున్నాము. మాకంటూ మా సొంతంగా మా కాళ్ళ మీద నిలబడాలి, మా ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి, మా పిల్లల్ని కూడా మంచిగా పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నర్సింగ్ అనే ఫీల్డ్ 3 monthsలో మాకు అర్థమయ్యేటట్టుగా టీచింగ్ కూడా బాగా చెప్పారు. నాకు సింగిల్ పేరెంట్ అయినా సరే ఇది ఒక ఆపర్చునిటీగా అనిపించింది. మాకు ప్లేస్మెంట్స్ కూడా అండ్ సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఈ జీడీఏ కోర్స్ నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఇంట్లో ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్యూచర్లో నేను కాళ్ళ మీద నిలబడతాను అని చెప్పి ఇక్కడికి ఆపర్చునిటీకి వచ్చాను. ఫుడ్ అండ్ అకామిడేషన్, హాస్టల్, ఫుడ్, యాప్రాన్, బుక్స్ అన్నీ ఫ్రీగానే ఇచ్చారు. ఈ కోర్స్ వల్ల నాకు ఉపయోగం అండ్ బెనిఫిట్. మేము మ్యారేజ్ అయ్యి ఉన్నాక మా ఆయనకు వచ్చిన జీతం కూడా చాలా తక్కువ కాబట్టి మేము ఒక వాళ్ళు కూడా హెల్ప్గా ఉండాలని దీన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చి మేము తర్వాత మా హాస్పిటల్లో కూడా ట్రైనింగ్ అవుతున్నాము. మా పిల్లల్ని మేము పోషించుకునే విధిలో ఉన్నాం. శిక్షణ పొందిన వారు స్వయం సమృద్ధి సాధించేలా రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు మహిళా ప్రాంగణం సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి తెలిపారు. అన్ని ట్రైనింగ్స్ ఇక్కడ ఇస్తుంటామండి. పేదవాళ్ళకి ఉచిత శిక్షణ ఇచ్చి ఉచిత హాస్టల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హాస్టల్లో అన్ని సదుపాయాలు ఉంటాయండి. మహిళలు కూడా ఎవరు స్వశక్తిగా వాళ్ళు నిల్చోవాలని, పైకి రావాలని 1 month నుంచి 3 months వరకు ట్రైనింగ్స్ ఇవ్వడం అవుతుంది. తర్వాత ప్లేస్మెంట్లు ఇస్తున్నాము, సర్టిఫికేట్స్ ఇస్తామండి. ఆ సర్టిఫికేట్స్ వల్ల వీళ్ళు లోన్స్ తీసుకొని ఫర్దర్గా ఓన్గా కూడా షాపులు పెట్టుకోవచ్చండి.